హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి కదా. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. ఈరోజు వ్లాగ్లో మా పిల్లల్ని నేను ఎలా రెడీ చేశానో, అలాగే పిల్లల కోసము అటుకుల పాయసం చేశాను. ఇక్కడ అటుకుల పాయసం కోసము 1 కప్పు అటుకులు, స్వీట్కి సరిపడా బెల్లము, గీ, డ్రై ఫ్రూట్స్, పాలు తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని గీ వేసుకోవాలి. నేను స్టీల్ గిన్నె పెట్టుకునేసరికి పొగ వస్తుంది హైలో ఉండి. తర్వాత గీ కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని, ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ద్రాక్ష తీసుకున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఉన్నవి తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసి అటుకులు కూడా ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఫ్రై అవుతుంటే పక్కన ఇంకొక గిన్నెలో స్వీట్కి సరిపడా బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరగబెట్టేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి కలబెట్టుకుంటూ ఉంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది. తర్వాత అటుకుల్లో కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత బెల్లం కరిగిన వాటర్ కూడా బెల్లం నీళ్ళు వేసేసి బాగా కలబెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసాను. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి ముందుగా కాగబెట్టి చల్లార్చుకున్న పాలని దీంట్లో వేసేసాను. బాగా చల్లారిన తర్వాత బాగుంటుంది. పాలన్నీ అటుకులు పీల్చుకుంటాయి, బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత కృష్ణుడి పాదాల కోసము గుప్పిన బియ్యం నానపెట్టేసి ఒక 2 అవర్స్ వాటిని మిక్సీ పట్టాను. సరిపడ వాటర్ వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. మన 2 చేతుల పిడికిలతోటి కృష్ణుడు పాదాలు వేసాను చూడండి. మన 2 చేతుల పిడికిలతోటి అద్దేసుకున్న తర్వాత ఫింగర్స్ పెట్టుకోవాలి. కృష్ణుడి పాదాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పాదాలన్నీ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లలిద్దరిని కృష్ణ రాధాగా ఇలా రెడీ చేశాను. అలాగే ఎవ్రీ ఇయర్ ఇలాగే రెడీ చేస్తాను. మా బాబుకైతే ఇది 2వసారి గెటప్ వేయడము. గురువారం రోజు స్కూల్లో సెలబ్రేషన్ కోసం వేశాను. ఈరోజు కృష్ణాష్టమి అని ఈరోజు ఇంట్లో వేశాను. తర్వాత ముందుగా వేసిన పాదాల్లో మా కృష్ణుడిని నడిపించాను. కొంచెం మాట్లాడిచ్చా చూడండి. తిన్నాను. రాధాకృష్ణులతో అలా కొన్ని చేసిన తర్వాత పాయసం పెడితే తింటున్నాడు. తర్వాత రాధతో కొన్ని చిలిపి చేష్టలు. మా కృష్ణుడైతే ఇంట్లో కూడా ఇవే చిలిపి చేష్టలు చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్తే మటుకు సైలెంట్గా ఉంటాడు. మా
కృష్ణుడి చిలుపు చేష్టలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లలిద్దరికీ ఫొటోస్ వీడియోస్ తీశాను. అలాగే మా కృష్ణుడు రాధ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీ అందరూ కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.